ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయం, బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 8 వర్స్ 4. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం. మరియు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము. మనుషులు పడి తిరిగి లేవకుందురా, తొలగిపోయిన తరువాత మనుష్యులు తిరిగి రారా. ప్రార్థన చేసుకుందాం. వాక్య స్వరూపి యేసయ్య, నీకే వందనాలు, స్తోత్రాలు. ప్రాముఖ్యమైన సమయాన్ని మీరు మాకు దయచేసినందుకు నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్దిసేపు నీ వాక్యం ధ్యానించుకోవటానికి మేము సిద్ధపడుతూ ఉండగా అల్పుణ్ణి అయోగ్యుని నన్ను మీ సెలవు చాటున మరుగుపరుచుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. వాక్యంలోని విషయాలు మేము అర్థం చేసుకోవటానికి తండ్రి మీరు మాకు హృదయాలను దయచేయండి. మీరు మాట్లాడితే మేము బ్రతకగలం. నీ వాక్యం మాకు జీవాన్ని దయచేస్తుంది కాబట్టి జీవపు గల నీ మాటలు మాకు వినిపింప చేయమని, మమ్మల్ని బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సరే, ఇర్మియా ప్రవక్త తాను రచించినటువంటి ప్రవచన గ్రంథంలోని 8వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వాక్యం ఉంటుంది కదా, మరియు అని చెప్పి వాక్యం ప్రారంభమైంది. దానికి ముందు కూడా సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇదే అని చెప్పి దేవుడు ఆ యొక్క ప్రవక్తతో కొన్ని మాటలు మాట్లాడాడు. యూదారాజుల ఎముకలను, అధిపతుల ఎముకలను, యాజకుల ఎముకలను, ప్రవక్తల ఎముకలను, యెరూషలేము నివాసుల ఎముకలను సమాధుల్లో నుండి వెలుపలికి తీసి అని చెప్పి ఒక క్రమాన్ని ఎవరికి వివరిస్తూ ఉన్నారు? ఇర్మియా ప్రవక్తకు చెప్తూ ఆయన మరియు అని చెప్పి 4వ వచనం నుండి ప్రారంభించడం మనం చూస్తూ ఉన్నాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము. ఇశ్రాయేలీయులకి ఏమని? మనుషులు పడి తిరిగి లేవకుందురా, తొలగిపోయిన తరువాత మనుషులు తిరిగి రారా. 2 ప్రశ్నలు దేవుడు సూటిగా వేస్తూ ఉన్నాడు. 2 మాటలు దేవుడు సూటిగా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి మాట ఏమిటి అంటే, ఎవరైతే పడిపోతారో వారు తప్పకుండా తిరిగి లేస్తారు కదా. ఎవరైతే మార్గాన్ని తొలగిపోతారో ఏదో ఒకరోజు వారు మార్గాన్ని తెలుసుకొని దేవుని యొక్క మార్గంలోకి అంటే తిరిగి వస్తారు కదా అని చెప్పి ప్రభువు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. యెరూషలేము ప్రజలు లేదంటే ఇశ్రాయేలు ప్రజలు చాలా సందర్భాల్లో మనం ఆదికాండం నుంచి లేదంటే ఇశ్రాయేలీల యాత్ర ప్రారంభమైన దగ్గర నుంచి చూసుకుంటూ వస్తే దేవుడు చెప్పినటువంటి మాటలకి విధేయత చూపించకుండా మార్గం తప్పిపోయిన పరిస్థితులు చాలా కనపడుతూ ఉన్నాయి. అయితే దేవుడు వారిని దండించినప్పుడు శిక్ష అనుభవించారు. తిరిగి దేవుడు వారిని కాపాడి సరైన మార్గంలో నడిపించారు. ఈ క్రమంలోనే దేవుడు స్వయంగా వాళ్ళతో మాట్లాడాడు. దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. న్యాయాధిపతుల ద్వారా న్యాయం జరిగించాడు. ఇలా పలు విధాలుగా పడిపోయిన ఇశ్రాయేలీయులను తిరిగి ఆయన లేపాడు. ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు కదా ప్రవక్తతో, అయ్యా పడిపోయిన వారు పడిపోయిన స్థితిలోనే ఉండరు కదా, తిరిగి లేవటానికి ప్రయత్నం చేస్తారు కదా. అదేవిధంగా నా జనులు, నేను ఎన్నుకున్నటువంటి నా ప్రజలు అదే స్థితిలో ఉండరయ్యా. తప్పక వారు తిరిగి లేస్తారు, వారు తిరిగి సరైన మార్గంలోకి వస్తారు. ఈ ఆఖరి దినాలు, సంవత్సరం ఆఖరి దినాల్లో లేదా ప్రభువు రాకడి దినాల్లో 2 కూడా మనకు అప్లికబులే. మనం సహజంగా ఏం మర్చిపోతామంటే ప్రభువు రాకడిని మర్చిపోతాం, సంవత్సర అంతమును మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఇది ఎన్నో ఆరాధన, చివరి శుక్రవారం ఆరాధన ఇది కదా. తర్వాత ఇంకో శుక్రవారం లేదు, 2వ తారీఖు మనకి వచ్చే సంవత్సరంలోనే శుక్రవారం వస్తూ ఉంది. చివరి శుక్రవారపు ఆరాధన అని చెప్పి జ్ఞాపకం పెట్టుకుంటాం. 31వ తారీఖు మనకి క్యాండిల్ సర్వీస్ ఉంటుంది. నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోయే ముందు మనం ఆరాధన చేసుకుంటాం. మరియు నూతన సంవత్సరం ఆరాధన, ఇవన్నీ జ్ఞాపకం ఉంటాయి. కానీ మనం మరి ముఖ్యంగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, సంవత్సరాలు మారిపోతూ ఉన్నాయి, సమయం గడిచిపోతూ ఉంది, కానీ ప్రభువు రాకడ అతి సమీపముగా ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ఈ రాకడికి మనం ఏ విధంగా సిద్ధపడాలి, ఈ రాకడ సమయంలో మనం ఏం చేయాలి అంటే
పడిపోయిన స్థితిలోంచి తిరిగి లేవాలి. తప్పిపోయిన మార్గంలోంచి తిరిగి సరైన మార్గంలోకి రావాలి. ఈ 2 పనులు విశ్వాసులు, క్రైస్తవులు, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు, ఆయా సంఘాలు, సంఘ సేవకులు, సంఘ బిడ్డలు, కాపరులు అందరూ కూడా నేర్చుకోవాల్సిన మాట, ఆచరించవలసినటువంటి విషయం ఏంటంటే, మనము ఒకవేళ మార్గం తప్పిపోయామేమో, దేవుని మార్గంలోకి రావాల్సినటువంటి సమయం ఇది. ఒకవేళ మనం పడిపోయిన స్థితిలో ఉన్నామేమో, తిరిగి లేవవలసినటువంటి స్థితి ఇది. ఈ మాటలు ప్రభు ఎవరితో మాట్లాడుతున్నారు? దేవుడు అంటే ఎవరో ఎరగని వారితో మాట్లాడుతున్నాడా? దేవుడు తెలియనటువంటి వారితో మాట్లాడుతున్నాడంటే కాదు. ఆయన పేరు పెట్టి పిలుచుకున్నటువంటి జనముతో, తాను సొంతము అనుకున్నటువంటి ప్రజలతో, ఎవరికైతే ఆయన కట్టడ నిబంధన ఇచ్చాడో ఆ ప్రజలతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, అయ్యలారా మీరు పడిపోయారు, అమ్మలారా మీరు మార్గం తొలగిపోయారు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని జనాంగం కదా, మనందరం క్రైస్తవులం, క్రీస్తు రక్తంతో కడగబడినటువంటి వారము, సహోదర సహోదరి ప్రేమను కలిగినటువంటి వారము, ప్రభు యొక్క శిష్యులమని చెప్పుకుంటున్నాం. ప్రభు యొక్క శిష్యులమైన మనము పడిపోయిన స్థితిలో ఉన్నామేమో, ప్రభు యొక్క శిష్యులమని చెప్పుకుంటున్నటువంటి మనం మార్గం తప్పిపోయిన స్థితిలో ఉన్నామేమో. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యం అంటుంది, దేవుడు అంటూ ఉన్నాడు, ఒకవేళ నా బిడ్డలు పడిపోయి ఉన్నారేమో, వాళ్ళు తప్పకుండా తిరిగి లేస్తారు. ఒకవేళ నా బిడ్డలు మార్గం తప్పిపోయిన స్థితిలో ఉన్నారేమో, తప్పకుండా వాళ్ళు నా మార్గంలోకి వస్తారు. ఎవరు ఈ మాటలు చెప్తున్నారు? దేవుడే స్వయంగా అంటూ ఉన్నారు. బిడ్డలారా, ఆఖరి దినాలు, సంవత్సరం ఆఖరి మాత్రమే కాదు, కానీ ప్రభువు రాకడికి అతి సమీపంగా మనం ఉంటూ ఉన్నాం. కాబట్టి ఒకవేళ మన ఆత్మీయ స్థితి పడిపోయి ఉందేమో, ఒకవేళ మన ఆత్మీయ స్థితి మార్గం తప్పిపోయిందేమో, తల్లిదండ్రుల మాట వింటలేదేమో, భార్య భర్త మాట వింటలేదేమో, భర్త భార్య మాట వింటలేదేమో, మనం దేవుని బిడ్డలమే అని పిలిపించుకుంటున్నా కానీ దేవుని మాట వింటలేదేమో, ప్రభువు నా రాజు అని చెప్పి పిలుస్తున్నా కానీ ఆయన యొక్క ఆజ్ఞలు మనం పాటించడం లేదేమో. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క నిరీక్షణ మనకి మధ్యాహ్న కాలంలో తెలియపరిచేది, నా బిడ్డలు, నేను ఏర్పరచుకున్నటువంటి వారు, నేను ఎన్నుకున్నటువంటి వారు, నన్ను అబ్బా తండ్రి అని మొరపెడుతున్నటువంటి నా బిడ్డలు, అయ్యా పడిపోయిన వారు పడిపోయిన స్థితిలో ఉండరయ్యా, వాళ్ళు తిరిగి లేస్తారు, వాళ్ళు తిరిగి నిలబడతారు, వాళ్ళు తిరిగి బలముగా వాడబడతారు, వారు తిరిగి లేచి నిలబడి సరైన మార్గంలో ఉంటారు అని చెప్పి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం దేవుని మాట విన్నట్లయితే, దేవుని ఆశను మనం గ్రహించుకున్నట్లయితే, మనం ఎవరి మార్గం వైపు తిరుగుతాం? ఎవరి వైపు తిరుగుతామంటే ప్రభువు వైపు మనం తిరగాలి. హల్లెలూయా. దేవుని మార్గంలో మనం నడవాలి. ఆ పడిపోయిన స్థితిలోంచి మనం ఏమవ్వాలంటే లేవనెత్తబడాలి, లేవాలి, సత్యాన్ని గ్రహించుకోవాలి. ఎందుకంటే కాలము ఎల్లప్పుడూ ఒకేలాగా ఉండదు అని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు. కాలము ఎల్లప్పుడూ ఒకే మాదిరిగా ఉండదయ్యా. ఏదో ఒకరోజు నా బిడ్డలు సత్యాన్ని అంగీకరిస్తారు, ఏదో ఒకరోజు నా మార్గంలోకి వస్తారు అని చెప్పి ప్రభు ఆశపడుతూ ఉన్నారు. హల్లెలూయా. బిడ్డలు మన మాట వినకపోతే, మన బిడ్డలు మన మాట వినకపోతే మనం వాళ్ళని గద్దిస్తాం, దండిస్తాం. వాడు ఏదో ఒకరోజు పడిపోయిన స్థితిలోంచి లేస్తాడు అని చెప్పి ఆశ కలిగి ఉంటాం. ఏదో ఒకరోజు వాడు నన్ను, నా ప్రేమను ఎరుగుతాడు, నా మార్గంలోకి వస్తాడు అని చెప్పి ఆశ కలిగి ఉంటాం. నా కొడుకు నా మాట వింటాడు, నా కూతురు నా మాట వింటుంది, నాతో ప్రేమతో మాట్లాడుతుందని ఆశ కలిగి ఉంటాం. అదేవిధంగా తండ్రి అయిన దేవుడు బిడ్డలైన మన ఎడల అదే చూపు చూస్తూ ఉన్నారు. అదే ఆయన ఎదురు చూసేది మన దగ్గర నుంచి మనం మారాలి. హల్లెలూయా. ఆయన మార్గంలోకి రావాలి, ఆయన యొక్క ప్రేమను ఎరిగి ఉండాలి. ఆయన మన మీద చూపుతున్నటువంటి ప్రేమను మనందరం కూడా గ్రహించుకొని ఆయన వైపు తిరగాలి. అది ఎవరు ఎదురు చూస్తూ ఉన్నారంటే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారు. నా బిడ్డలు పడిపోయిన స్థితిలో ఉండరయ్యా. ఇంకొకసారి వాళ్ళ శక్తిని కూడగట్టుకుంటారు, మరొకసారి వాళ్ళు తప్పిపోయిన మార్గాన్ని తెలుసుకుంటారు. అయ్యో నేను మార్గం తప్పిపోయానే, నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అయిపోయానే, నా తండ్రి ప్రేమకు నేను నోచుకోలేక ఉండానే అని చెప్పి వాళ్ళు సత్యాన్ని గ్రహించుకుంటారు, తిరిగి నా మార్గంలోకి వస్తారు అని చెప్పి ప్రభువు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, పడిపోయిన వారు తిరిగి లేవకుందురా, తొలగిపోయిన వారు తిరిగి నా యొద్దకు రారా అని చెప్పి దేవుడు అడుగుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక ఉపమానం చెప్తూ, లూకాసు వార్త 15వ అధ్యాయం, మనకు బాగా పరిచయం ఉన్నటువంటి వాక్య భాగాలు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక ఉపమానాన్ని ఆయన బోధిస్తూ వచ్చారు.
ఎవరి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నారంటే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ కుమారులిద్దరూ కూడా తండ్రితో ప్రేమగానే ఉంటూ ఉన్నారు. తండ్రి దగ్గర ఆ రోజు మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఇంట్లోనే భోంచేస్తూ ఉన్నారు. చక్కగా వాళ్ళ జీవితం సాగిపోతున్న సమయంలో చిన్న కుమారుడికి ఒక చిన్న బుద్ధి కలిగింది, దుర్బుద్ధి కలిగింది, ఆలోచన కలిగింది. ఏమిటి ఆలోచన అంటే, నా తండ్రి దగ్గర ఉన్నంత కాలము నేను ఈ విధంగా ఉండాల్సిందే. సొంతగా నన్ను ఏ పని చేసుకొని ఇవ్వట్లేదు నా తండ్రి. ప్రతిదానికి నా తండ్రి నన్ను ఏమని అడుగుతున్నాడు, నా మీద ఆధారపడి అని అడుగుతున్నాడు. ఇట్లయితే ఎప్పుడు నేను సొంతగా నిలబడగలను? కాబట్టి నేను ఏమవ్వాలి అని ఆశపడ్డాడు. తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, స్వతంత్రుడిని అవ్వాలి, కొద్దిగా సొమ్ము తీసుకుని వెళ్ళిపోవాలి అనుకున్నాడు. తల్లిదండ్రులు బిడ్డలు ఎంత పెద్దవారైనా వారి బాగోగులు అడుగుతారు. మన మధ్యలో తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. మీ పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా కానీ ఫోన్ చేసి అడుగుతారు, బాగున్నావా, అన్నం తిన. వాడికి తెలియదు అన్నం తినాలని, వాడు తెలియదు బట్టలు వేసుకోవాలని. ఎందుకు అడుగుతున్నాం మనం? నీలో ఉన్నటువంటి ప్రేమ నిన్ను అడిగిస్తుంది. నీలో ఉన్నటువంటి బాధ్యత తండ్రిగా నిన్ను అడిగిస్తుంది. అయ్యా నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, లేవా? డబ్బులు లేకపోతే నాకు మెసేజ్ పెట్టి నేను ఎట్లా కొట్లా కష్టపడి నా కడుపు కట్టుకోనైనా నీకు డబ్బులు పంపిస్తానని అడుగుతాం మన బిడ్డలకి. ఎందుకంటే తండ్రిగా, తల్లిగా మనకు ఆ బాధ్యత ఉంది, ప్రేమ ఉంది మన బిడ్డల మీద. తండ్రి అయిన దేవుడికి మన మీద అలాంటి ప్రేమే ఉంది. ప్రభులు వారు ఉపమానం చెప్తూ, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. అయితే 2 కుమారుల్లో పెద్దవాడు బాగానే ఉన్నాడు, తండ్రి దగ్గరే ఉంటున్నాడు. కానీ చిన్నవాడు స్వతంత్రుని అవ్వాలి అని ఆశపడ్డాడు. ఎందుకంటే తండ్రి ప్రేమ నుంచి దూరం అవ్వాలి, స్వతంత్రంగా నేను బతకాలి, స్వేచ్ఛగా నేను బతకాలి, నన్ను ఎవరు చూడకూడదు, నన్ను ఎవరు పట్టించుకోకూడదు, నా గురించి ఎవరు ఆలోచించకూడదు, నువ్వు ఎక్కడున్నావు, తిన్నావా తినలేదని అడిగేవాళ్ళు నాకు అసలు ఉండకూడదు. నేను ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు చిన్న కుమారుడు, స్వతంత్రంగా ఉండాలి. నాన్న దగ్గరికి వెళ్ళి అన్నాడు, నాన్న నాకు రావాల్సిన వాటా, నా ఆస్తిలో వాటా నాకు ఇచ్చేసాయి. నేను ఇంకా నీ దగ్గర ఉండను, దూరంగా వెళ్ళి ఏదో ఒక వ్యాపారం చేసుకొని బ్రతుకుతాను అంటే తండ్రి అని ఉండొచ్చు ఆ సమయంలో. అరే ఎక్కడికి వెళ్తావురా, నీకేం తెలిసినా ఎలా బ్రతుకుతావురా నువ్వు? పాపం పుణ్యం తెలియనటువంటి వాడివి, నా దగ్గర ఉన్నటువంటి వాడివి, ఎంతకాలం తల్లి ప్రేమలో తండ్రి ప్రేమలో ఉన్నటువంటి వాడివి, ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతావు, నీకేం తెలిసిన బ్రతుకుతావు, ఎలా బ్రతుకుతావు అని తండ్రి అడిగి ఉండవచ్చు. కానీ కొడుకు అంటున్నాడు, లేదు నాకు రావాల్సిన వాట నాకు పంచిపెట్టి, నేను వెళ్ళిపోతాను, నా స్వతంత్రంగా నేను బ్రతుకుతాను, నాకు తెలుసు ఎలా వ్యాపారం చేసుకోవాలో, నాకు తెలుసు నా జీవితాన్ని ఎలా కట్టుకోవాలో. నీ దగ్గర ఇంకెంతకాలం ఆశపడి నీ మీద ఆధారపడి నేను బ్రతకాలి? ప్రతి రూపాయి కావాల్సి వచ్చినప్పుడల్లా తండ్రి నాకు ₹1 ఇవ్వు, నాకు ₹10 అమ్మా అని ఎందుకు అడగాలి? నేను స్వతంత్రంగా బ్రతుకుతాను అని చెప్పి చిన్న కుమారుడు ఏం చేశాడు, తనకి రావాల్సిన వాటా అంతా కూడా తీసుకుని దూర ప్రాంతం ప్రయాణమే వెళ్ళిపోయాడు. విశ్వాసులుగా దేవుడు మనల్ని అడుగుతున్న మాట, నా బిడ్డలారా నా మీద ఆధారపడండి అయ్యా, నన్ను ఆనుకుని మీరు జీవించండి, మీకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను, మీకు నా దగ్గరికి రండి, నాకు ప్రార్థన చేయండి, నేను మిమ్మల్ని నడిపిస్తాను, మీకు ధైర్యాన్ని ఇస్తాను, మీకు బలపరుస్తాను అని చెప్పి అంటుంటే, ఇశ్రాయేలు ప్రజలకి ఆనాడు అది నచ్చలేదు. ఈ దేవుడు మాకు అవసరం లేదే, స్వతంత్రంగా మేము పరిపాలించుకోలేమా, స్వతంత్రంగా మేము ఏది చేసుకోలేమా అని దేవుడిని తన్ని వెళ్ళిపోయినటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అంటూ ఉన్నారు, తిరిగి వాళ్ళు తప్పకుండా లేస్తారు అని. ప్రభు మార్గము, ప్రభు ప్రేమ నెరిగినటువంటి ప్రభు మనల్ని అడుగుతూ ఉన్నాడు, అయ్యో మీరు ఎట్లా బ్రతుకుతారా, మీకేం తెలియదు కదా, దూరంగా వెళ్ళిపోతున్నారు నా దగ్గర నుంచి అంటే మనం అంటున్నాం ప్రభుతో, లేదు మాకు తెలుసు ఎలా బ్రతకాలో, మాకు తెలుసు ఎవరితో ఏం మాట్లాడాలో, మాకు తెలుసు ఏ సమస్యను ఎలా సాల్వ్ చేసుకోవాలో, కాబట్టి నీ యొక్క సహాయం మాకు అవసరం లేదు అని చెప్పి మనం దూరంగా వెళ్ళిపోతున్నాం. కానీ తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, బిడ్డలారా ఎక్కడికి వెళ్ళిపోతారా దూరంగా? ఎక్కడికి వెళ్ళిపోతారు దూరంగా? తండ్రి ఎంతో కష్టపడి బాధపడి హృదయాన్ని కఠినం చేసుకొని కుమారుడికి ఆస్తిలో వాటా పంచి ఇచ్చేసాడు. సరే పాపం వాడు వెళ్తా అంటున్నాడు, బ్రతుకుతా అంటున్నాడు, బ్రతకని అని చెప్పి వీడు తండ్రి దగ్గర నుంచి వాటా పుచ్చుకున్నాడు. తండ్రి దగ్గర బై చెప్పేశాడు తండ్రికి, దూర ప్రాంతం ప్రయాణమై వెళ్ళిపోయాడు. తర్వాత మనకి సంఘటన అంతా బాగా తెలుసు. స్నేహితులతో కలిశాడు, చక్కగా వ్యాపారం చేద్దామని ఒక వ్యాపారాన్ని ప్రారంభించాడు. కానీ ఎక్కడా నిలదొక్కోలేకపోయాడు, ఎక్కడా స్థిరంగా ఉండలేకపోయాడు. ఎందుకంటే వాడి మీద ఎవరి దృష్టి లేదు, తండ్రి దృష్టి లేదు. వాడు ఎవరికి దూరంగా వెళ్ళిపోయాడు, తండ్రికి తల్లికి దూరంగా వెళ్ళిపోయాడు. వాడు ఎవరికి దూరంగా వెళ్ళాలని ఆశపడుతున్నాడు, తల్లికి తండ్రికి దూరంగా వెళ్ళిపోవాలని ఆశపడుతున్నాడు. ఉండటానికి ఆస్తి ఉంది చేతిలో, డబ్బులు ఉన్నాయి చేతిలో, కానీ వాడిని కంట్రోల్ చేసే, వాడిని నియంత్రించే తండ్రి లేడు దగ్గర. కాబట్టి ఏమైపోయింది, చేతిలో ఉన్న ఆస్తి అంతా కూడా అయిపోయింది.
ఆస్తి అయిపోయింది. ఆస్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా అలనాడు ఆలోచించి ఉండవచ్చు, నా దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడే, నా దేవుడు నన్ను ఆయన్ని ఆనుకొని నడవమన్నాడే, నా దేవుడు ప్రతిదానికి నా మీద ఆధారపడమన్నాడే, కానీ నేను దేవుని మీద ఆధారపడలేదు. బయలుదేవతలు నేను పూజించాను, బయట వారిని నేను చేయకూడని క్రియలు నేను చేశాను, దేవుడు ఏదైతే చేయవద్దన్నాడో ఆ పనులన్నీ చేశాను. ఇప్పుడు తిరిగి నా తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే నేను ఏ మొహం పెట్టుకొని వెళ్ళను, ఎలా నేను తండ్రి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఇశ్రాయేలీలు ఆలోచిస్తూ ఉండవచ్చు. ఇక్కడ చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి నేను ఏ మొహం పెట్టుకొని వెళ్ళను, వాడికి ఆకలి అయితే తినడానికి ఏమీ లేక పందులకి పెట్టే పొట్టు ఉంటుంది కదా, అది తింటూ బ్రతుకుతున్నాడు. పాపం వాడికి చివరికి ఏ స్థితికి వచ్చేసాడు, దీనమైన స్థితికి వచ్చేసాడు. పడిపోయిన స్థితి, మార్గము తప్పిపోయిన స్థితి, దీన స్థితిలో ఉన్నటువంటి చిన్న కుమారుడు. కానీ తండ్రి యొక్క ఉద్దేశం ఏంటంటే, నా కుమారుడు ఇంట్లోంచి వెళ్ళిపోయాడే, ఎక్కడున్నాడో, వాడు ఏం తిన్నాడో తినలేదో, వాడి చేతిలో డబ్బులు ఉన్నాయో లేవో, వాడు ఏం చేస్తున్నాడు అని చెప్పి ఎవరు ఆలోచిస్తున్నారు, తండ్రి అట రోజు ఆ ఊరు చివరి దాకా వెళ్ళి చూస్తూ ఉన్నాడట మార్గంలో. ఎందుకయ్యా చూస్తున్నావు అంటే, నా కుమారుడు మళ్ళీ తిరిగి వస్తాడేమో, నా కుమార్తె తిరిగి వస్తుందేమో, నా బిడ్డ నా మీద పోట్లాడి వెళ్ళిపోయిందయ్యా, నా కుమార్తె నా మీద పోట్లాడి వెళ్ళిపోయిందయ్యా, ఏదో ఒక రోజు తప్పు తెలుసుకుంటుంది కాబట్టి నేను రోజు ఎదురు చూస్తూ ఉన్నాను. రోజు మాట్లాడకపోయినా ఫోన్ చేస్తున్నాను, నా ఫోన్ ఎత్తుకోకపోయినా నేను కాల్ చేయటం మాంటలేదు చేస్తున్నాను, ఎందుకంటే ఏదో ఒక రోజు ఆ బిడ్డ హృదయం కరుగుతుంది అని. తండ్రి తప్పిపోయిన కుమారుడు గురించి రోజు ఆ ఊరు చివరికి వెళ్ళి ఎదురు చూస్తూ ఉన్నాడట. నా కుమారుడు మళ్ళీ వస్తాడు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటే ఆ రోజు రానే వచ్చింది. ఇక కుమారుడు తట్టుకోలేకపోయాడు. అప్పుడు దాకా పడిపోయాడు. తనకి వీలున్న మార్గాలన్నీ వెతికాడు, కానీ ఏ మార్గంలో వాడు విజయం సాధించలేకపోయాడు. ప్రభువు లేకుండా ఏ విషయంలో మనం విజయం సాధించలేం. దేవుడు మనకు తోడుగా లేకుండా ఏది మనం పొందుకోలేం. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని యొక్క కృప మాత్రమే. ఈరోజు నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావంటే దేవుని యొక్క కృప మాత్రమే. కష్టించి పనిచేస్తున్నావంటే దేవుని యొక్క కృప మాత్రమే. నీ తెలివి, నీ జ్ఞానము, నీ సంపద ఏది కూడా పనిచేయదు. ఆయన ఇచ్చిన ఆరోగ్యము, ఆయన ఇచ్చిన ఆయుష్, ఆయనకి ఇచ్చిన జ్ఞానం మాత్రమే మనతో ఉంది. చిన్న కుమారుడికి అదంతా పోయిన తర్వాత ఇంకేం చేయాలో అర్థం కాక, ఒకవేళ నా తండ్రి దగ్గరికి వెళ్తే నా తండ్రి ఏమన్నా నన్ను ప్రేమిస్తాడేమో, అవసరమైతే ఇక ఏ పరిస్థితి లేదనుకుంటే ఆ ఇంట్లో ఒక కూలివాడిగానైనా సరే ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నాడు తప్పిపోయిన వాడంటే, తండ్రి కనుచూపులు ఉండాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. కుమారుడిగా మాత్రమే అని ఆశపడలేదు, కానీ కూలివాడిగైనా సరే ఉండాలని ఆశపడుతున్నాడు. కానీ ఎవరి కను దృష్టిలో ఉండాలి, నా తండ్రి కన్ను దృష్టిలో ఉండాలి. బిడ్డలారా, దేవుని దృష్టిలో మనం ఉండాలి, దేవుని కనుచూపులో మనం ఉండాలి, దేవుని మార్గంలో మనం ఉండాలి. దేవుడు నన్ను చూడకుండా దూరంగా వెళ్ళిపోదామని అనుకోవద్దు, దేవుడు నన్ను పరిశీలించకుండా దాక్కోవాలని చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే ఆయన కనుదృష్టిలో నువ్వు ఎక్కడ ఉన్నా సరే, నీ రూమ్లో ఉన్నావా, సంఘంలో ఉన్నావా, దారిలో ఉన్నావా, మార్గంలో ఉన్నావా, ఏమని ఆశపడాలి మనం అంటే, నేను నా ప్రభువు దృష్టిలో ఉండాలి. హల్లెలూయా. ఆయన కనుదృష్టి నా మీద ఉండాలని ఆశపడాలి. కుమారుడు ఆశపడుతూ ఉన్నాడు, ఎలా అయినా సరే నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి, నా తండ్రి కనుదృష్టిలో నేను ఉంటే, కూలివాడిగా ఉన్నా సరే నాకు చాలు, నాకు పెద్దగా ఏం ఆశ లేదు. ఆయన దగ్గర ఉంటే కనీసం ఆ పూటకి ఏం పెడతాడు, నాకు భోజనం పెడతాడు చాలు నాకు అని చెప్పి ఎవరి కోసం ఆశగా బయలుదేరాడంటే, తండ్రి కోసం ఆశగా బయలుదేరాడు. బిడ్డలారా, పడిపోయిన స్థితిలో ఉన్నారేమో, ఎవరు సహాయం చేసేవారు లేక అటు ఇటు దిక్కులు చూస్తూ ఉన్నారేమో. దేవుని దృష్టిలో ఉంటే ఆయన నిన్ను తప్పక ఆదుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. కుమారుడు వస్తూ ఉన్నాడు. తండ్రి యథావిధిగా ప్రతిరోజు వెళ్ళినట్లే ఆ రోజు కూడా ఆ యొక్క ఊరి చివర పొలిమేరకు వెళ్ళి చూస్తూ ఉన్నాడు, ఎవరు వస్తారని, కుమారుడు కోసం. రోజు వెళ్తాడు, అట్లాగే ఆ రోజు కూడా వెళ్ళాడు. ఎక్కడి నుంచి చూశాడు కుమారుణ్ణి, దూరము నుంచి తప్పిపోయి తిరిగి వస్తున్నటువంటి తన కుమారుణ్ణి చూశాడట. మనసులో అనుకుని ఉంటాడు, ఇది నాకు శుభదినం, ఎందుకంటే నా కుమారుడు పడిపోయిన స్థితిలోంచి తిరిగి లేచాడు, మార్గము తప్పిపోయిన స్థితిలోంచి తిరిగి మార్గంలోకి వచ్చాడు నా కుమారుడు అని చెప్పి తండ్రి దూరం నుంచి చూసి, వాక్యం అంటుంది 20వ వచనం, లోకాసు వార్త 15:20, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి
ముద్దు పెట్టుకొనెను. ఎవరిని ముద్దు పెట్టుకుంటున్నాడు? ఏ కుమారుడినా? నేను ఇంట్లో ఉండను అని చెప్పి వెళ్ళిపోయిన కుమారుడు, నీతో నాకు సంబంధం లేదు అని చెప్పి వెళ్ళిపోయిన కుమారుడు, ఆస్తిలో నాకు రావాల్సిన వాటా నాకు ఇచ్చేయి అని చెప్పి తీసుకొని వెళ్ళిపోయిన కుమారుడు తిరిగి రావటం ఏంటి? తండ్రి ఆ కుమారుడు కోసం ఎదురు చూడటం ఏంటి? పరిగెత్తుకొని వెళ్ళి, వాడు ఇంకా రావట్లేదు, వాడు మెల్లిగి నడుచుకుంటూ వస్తున్నాడు. ఎవరు పరిగెత్తుకుని వెళ్ళారు? ఆ వృద్ధాప్యంలో ఉన్న తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి ఆ కుమారుడిని ఆలింగనం చేసుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట. అయ్యా వచ్చావేరా, ఎక్కడున్నావురా ఎంతకాలం? ఏం తిన్నావు? ఎలా బ్రతికావు నువ్వు? డబ్బు గురించి ఏం అడగట్లా, తిన్నావా తినలేదని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఒక తల్లి ఫోన్ చేస్తే బిడ్డలకి వాడిని ఏమని అడుగుతుంది మొదటిగా అంటే, అరే తిన్నావా? ఎందుకంటే కడుపు చూసేది తల్లి. ఈ కుమారుడిని చూసి తండ్రి అడుగుతూ ఉన్నాడు, నీ ఆస్తి ఏమైందిరా? నువ్వు ఎక్కడ బతికావు ఇంతకాలం? ఆ డబ్బులని ఏవి అని అడగట్లేదు. ఏమడుగుతున్నాడు? వాడిని కౌగిలించుకొని, అరే ఎట్లా ఉన్నావురా, బాగున్నావా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. తండ్రికి ఉన్న సంతోషం ఏంటంటే, పోతే పోయింది ఆస్తి, నా కుమారుడు మార్గం తప్పిపోయాడు, తిరిగి వచ్చాడు. నా కుమారుడు పడిపోయాడు, తిరిగి లేచాడు, అది చాలు నాకు అనుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఆ కుమారుడు రాగానే వెంటనే వాడిని చూసి వాడి మీద పడి ముద్దు పెట్టుకున్నాడట. అప్పుడు ఆ కుమారుడు అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే చూడండి 21వ వచనం. అతనితో, తండ్రి విరోధముగాను నీ ఎదుటను పాపము చేసేది, ఇక మీదట అనిపించుకున్నటకు నాకు ఏం లేదు అంటున్నాడు, యోగ్యత లేదు అంటున్నాడు. అంటే ఇంకా నిన్ను అబ్బా తండ్రి అని మొరపెట్టే అర్హత నాకు లేదయ్యా, ఎందుకంటే నేను మార్గం తప్పిపోయాను, నేను పడిపోయినటువంటి స్థితిలో ఉన్నా. ఏదైతే నువ్వు వద్దన్నావో ఆ మార్గంలో నేను వెళ్ళాను, ఏ పని అయితే నువ్వు చేయొద్దన్నావో ఆ పని నేను చేశాను, కాబట్టి ఇప్పుడు నేను నిన్ను తండ్రి అని పిలవడానికి నాకు అర్హత లేదు అన్నాడు. నేను పాపం చేశాను, నీ ఎదుట పరలోకం ఎదుట పాపం చేశాను. కానీ తండ్రి హృదయం ఎలా ఉందో తెలుసా? తండ్రి ఆ కుమారుడిని ప్రేమిస్తూ వచ్చాడు. వాడి ఇంటికి రాగానే వాడికట తన దాసులను చూచి పిలిచి వాడికి ఏమి ఇచ్చాడట? ప్రశస్త వస్త్రం, మంచి బట్టలు తెచ్చి వాడికి కట్టించేసి వాడి చేతికి ఒక ఉంగరాన్ని పెట్టి పాదాలకు ఏం తొడిగాడు? చెప్పులు తొడిగి ఒక బాగా కొవ్విన దూడను తీసుకుని వచ్చి ఏం చేయమన్నాడు? ఆ రోజు బిర్యానీ వండమన్నాడు. తప్పిపోయిన కుమారుడు ఆస్తి అంతా తీసుకుని వెళ్ళి మార్గం అంటే తప్పిపోయినవాడు, పడిపోయినవాడు తిరిగి వచ్చినప్పుడు తండ్రికి చాలా సంతోషం వేసిందట. తప్పిపోయిన బిడ్డలు దేవుని దగ్గరికి తిరిగి వస్తే ఎవరికి సంతోషం? దేవునికి సంతోషం. అరే వీడు పడిపోయాడు రా మొన్నటిదాకా, పాపం ఎట్లయినా సరే చివరికి నా గురించి తెలుసుకున్నాడు, వెనక్కి వచ్చాడని పరలోకమున తండ్రి ఆనందిస్తాడు. హల్లెలూయా. పడిపోయిన స్థితిలోంచి తిరిగి ఆయన వైపు చూస్తే తండ్రి ఆనందిస్తాడు. తప్పిపోయిన మార్గంలోంచి తిరిగి మరొకసారి ఆయన మార్గంలోకి వస్తే పరలోకం ఉన్న తండ్రి సంతోషిస్తాడు. సంతోషించి తండ్రి ఏం చేసినట్టు వాడికి మంచి బట్టలు, ప్రశస్తమైన వస్త్రములు, ఇంకా ఇంట్లో ఉండే వస్త్రాల్లో మంచిది తెచ్చి వాడికి తొడిగించాడు. ఎందుకు గౌరవిస్తున్నావు? వాడి చేతికి ఉంగరం పెట్టాడు, ఎందుకు పెట్టాలి? వాడి కాళ్ళకి చెప్పులు తొడిగాడు, ఎందుకు తొడగాలి? వాడు వచ్చాడనట సంతోషంగా ఏం చేశాడు? ఆ రోజు కొవ్విన దూడను వధించి చక్కగా వంట ఏర్పాటు చేశాడు. ఎవరి కోసం? కొడుకు కోసం, కుమారుడు కోసం. మరి తనతో పాటు ఉన్న కుమారుడు ఏమైపోయాడు? అంటాడు కదా, వీడు ఎల్లప్పుడూ నా దగ్గర ఉంటాడండి, వీడు ఎల్లప్పుడూ నా దగ్గరే ఉంటాడు. కానీ ఎవరి గురించి ప్రభు ఆశపడుతూ ఉన్నారంటే, పక్కకి వెళ్ళిపోయినాడు, మార్గం తప్పిపోయినాడు, పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి వాటి గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? తండ్రి అయిన దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు అంటున్నారు, పడిపోయిన వాడు తిరిగి లేవకుందురా, మార్గము తప్పిన వారు తిరిగి తెలుసుకొని సరైన మార్గంలోకి రాకుండా ఉంటారా? వాళ్ళ కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చింది తర్వాత అధ్యాయంలో ఒక మాట ఉంది. దేనికోసం వచ్చారు ఈ లోకానికి అంటే, ఎరికోలో జక్కయ్య దగ్గర ఆయన కుటుంబానికి రక్షణ వచ్చినప్పుడు ప్రభు ఒక మాట మాట్లాడుతున్నారు. 19వ అధ్యాయంలో ఉంటుంది. 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ఇక్కడ ప్రభు పలుకుతున్నటువంటి మాట, ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే, ఈ మార్గం తప్పిపోయిన వాళ్ళని,
నశించిపోతున్నటువంటి వారిని దేనికి వచ్చాడు? ఆయన వెదకి రక్షించటానికి ఆయన వచ్చాడు. కాబట్టి తప్పిపోయిన వారిని దేవుడు రక్షించేవాడై ఉన్నాడు. పడిపోయిన వారిని తిరిగి ఆయన లేవనెత్తేవాడై ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో బిడ్డలారా, ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. నేను నిలబడే ఉన్నానా? పడిపోయిన స్థితిలో ఉన్నానా? ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉంటే తిరిగి లేవటానికి శక్తిని కూడగొట్టుకో. దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు. తిరిగి లేచినట్లయితే తండ్రి అయిన నీ దేవుడు ప్రేమిస్తాడు. మార్గం తప్పిపోయిన స్థితిలో ఉంటే ఒకసారి సరిచూసుకో. దేవుని మార్గంలోకి రావడానికి ప్రయత్నం చేయి. ఆయనే నీకు బలాన్ని ఇస్తాడు. ఆయన నీ కొరకు ఊరి పొలిమేర దగ్గర ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడొస్తాడా నా కొడుకు, ఎప్పుడొస్తాడా నా కుమారుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దగ్గరికి తప్పిపోయినా పడిపోయినా మనం వెళ్తే ఆయన మనం చేదరించుకోడు. తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరంగా మీ పాపంలో ఉంచుతానని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నేను పడిపోయినయ్యా నన్ను క్షమించు అని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్తే తండ్రి నిన్ను దూరంగా పెట్టడు. తండ్రి నీకు ప్రశస్తమైన వస్త్రములు ఇచ్చునుగాక, నీకు బంగారం ఉంగరము తొడుగునుగాక, నీ పాదములకు చెప్పులు తొడుగునుగాక, వధించిన ఒక పశువును ఆయన మనకు ఆహారముగా ఇచ్చునుగాక. మన తండ్రి ప్రేమామయుడు కాబట్టి ఆయన మనల్ని ప్రేమతోనే ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన నశించిన దానిని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చాడు. కాబట్టి అందరము లేచి నిలబడి ఒక్క నిమిషం మన హృదయాలు మనం సిద్ధపరచుకుందాం. ఒకవేళ ఈరోజు అటువంటి మార్గంలో మనం ఉన్నామేమో, ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నామేమో, ఇదిగో ఇదే సరైన సమయం, ఇదే సరైన కాలమై ఉన్నది. కాబట్టి ఈ దినాల్లో, కడవరి దినాల్లో ఒకసారి మన హృదయాలు మనం సిద్ధపరచుకుందాం. మన హృదయాలు మనం సిద్ధపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మన హృదయాలు మనం సిద్ధపరచుకుందాం. జీవం గల దేవుని వైపు మన కన్ను దృష్టి ఉంచుతాం. స్తోత్రం తండ్రి. యేసయ్యా వందనాలు, నీకే మహిమ రాజ్య. తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మా స్థితి ఏమై ఉన్నదో ఎరిగినటువంటి దేవుడు రాజ్య. ఈ లోకంలో పడిపోయామేమో, ఈ లోక ఆశలకు లోనైపోయామేమో, ఈ లోకపు మార్గంలో నడిచి వెళ్తూ ఉన్నామేమో. యేసయ్యా జ్ఞాపకం చేసుకో తండ్రి. ఇదిగో రాజా, మా హృదయాలు సరిచేయమని వేడుకొంచున్నా. మార్గం తప్పిపోయి ఉంటే రాజా మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో రాజా, నీ వైపు చూస్తూ ఉన్నాం తండ్రి, నీ వైపు చూస్తూ ఉన్నాం యేసయ్యా. తిరిగి నిలబడటానికి నీ కృపను దయచేయి. తిరిగి బలముగా నీ దగ్గరికి రావటానికి నీ కృపను దయచేయి తండ్రి. ఇదిగో మమ్మల్ని చూస్తూ ఉన్నటువంటి దేవుడివి, ప్రతిదినము మా కొరకే కనిపెడుతూ ఉన్నటువంటి దేవుడు యేసయ్యా. ఇదిగో మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి మమ్మల్ని మేము తండ్రి నీకు సమర్పిస్తూ ఉన్నాం, నీ పాదముల చెంత పెడుతూ ఉన్నాం. మా ప్రతి మార్గము యేసు నామములో సరళము చేయబడునుగాక. మా ప్రతి మార్గము యేసు నామములో నీ మార్గం వలె ఉండునుగాక. పడిపోయిన మా స్థితి తండ్రి నూతన శక్తిని పొందుకొన్నుగాక. జారిపోయిన మా స్థితి తండ్రి నూతన శక్తిని పొందుకొన్నుగాక. స్తోత్రం రాజా. జ్ఞాపకం చేసుకో యేసయ్యా. ఇదిగో తండ్రి, నీ దగ్గరికి వస్తూ ఉన్నా, నీ కన్ను దృష్టిలో ఉండాలని ఆశపడుతూ ఉన్నాం యేసయ్యా. మీరుంటే మాకు చాలు తండ్రి, మీ చూపు చాలు యేసయ్యా. మీ కన్ను దృష్టిలో మేముంటే చాలు తండ్రి. ఇదిగో నీ రాకడ దినాల్లో అతి సమీపముగా ఉండగా ఈ సంవత్సరం అంతా కూడా నీ దృష్టిలో మేము ఉన్నాం. రాబోయే దినాల్లో కూడా నీ దృష్టిలో ఉండే భాగ్యాన్ని మీరు దయచేయండి. ఒకవేళ నీకు దూరముగా ఉండాలని ఆశపడి వెళ్ళిపోయామేమో, ఒకవేళ నీ దృష్టిలోంచి తప్పించుకోవాలని పారిపోయామేమో, ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకో రాజా. తిరిగి నీ మార్గంలో మమ్మల్ని నిలబెట్టండి. నీ కొరకు బలముగా నిలబడటానికి నీ కృపను దయచేయండి. ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకో. ఓహో పరిశుద్ధాత్మ దేవుడా, నీ శక్తిని దయచేయమని ప్రార్థిస్తాను. నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తాను. బిడ్డలు మరొకసారి బలపరచండి. మరొకసారి మీ గాయపడిన హస్తంతో నీ యొక్క రక్తంతో బిడ్డలను కడగండి. నీ ప్రేమను బిడ్డలకి తండ్రి మరొకసారి రుచి చూపమని ప్రార్థిస్తున్నాను. అబ్బా తండ్రి అని మొరపెట్టుకోవడానికి నీ కృపను దయచేయమని వేడుకుంటున్నాను. ప్రతి విషయంలో నీ యొక్క జ్ఞానంతో బిడ్డలు నిలవబెట్టమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.